ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 8న ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ మార్పుకు నాంది పలికింది ఎవరు? మరియు మొదటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఇది 20వ శతాబ్దపు ప్రారంభ దశలో కార్మికుల ఉద్యమాల నుండి పుట్టుకొచ్చిందని తేలింది. 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాదాపు 15,000 మంది మహిళా కార్మికులు తమకు మెరుగైన జీతం, కార్మికులకు మంచి వసతి గదులు, తక్కువ పని గంటలు మరియు ఓటు హక్కు కోసం ప్రదర్శనలు చేశారు. దీని స్ఫూర్తిగా తీసుకొని అమెరికాలో మొదటిగా నేషనల్ ఉమెన్స్ డే జరుపుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మహిళలకు ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరపాలని జర్మనీకి చెందిన సామ్యవాద నాయకురాలు క్లారా జెట్కిన్ గారు 1910లో డెన్మార్క్లో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 17 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఆమె ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలా మొదటిసారిగా 1911లో డెన్మార్క్, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కొన్ని లక్షల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు హక్కు, ఉద్యోగ హక్కులు, ప్రభుత్వ హోదాలో సమాన భాగస్వామ్యం కల్పించాలని ఉద్యమించారు. 1917లో రష్యాలో మహిళా కార్మికులు తమ ఓటు హక్కు కోసం సమ్మె చేశారు. ఈ పోరాటం రష్యా విప్లవానికి దారితీయటంతో సోవియట్ ప్రభుత్వం దిగివచ్చి మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. ఈ నిరసన ఫిబ్రవరి 23న జరిగింది. అదే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి 8న. అందుకే అప్పటి నుంచి మార్చి 8న అధికారికంగా మహిళా దినోత్సవంగా జరుపుకోవటం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి కూడా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవచ్చు అని అధికారికంగా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి మహిళల హక్కులను గుర్తించిన ఆ సంవత్సరంను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించారు. 1977లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను అధికారికంగా జరుపుకోవాలని కోరింది. మహిళలు దేనిలోనూ తక్కువ కాదు, మాకు సమాన హక్కులు, సాధికారత మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్లు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.